హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైందండి లాంగ్ వీడియో చేయక. ఆఫ్టర్ డెలివరీ ఇదే ఫస్ట్ వీడియో. మా బాబు ఈ 10 డేస్ బాగా బయట ఫుడ్కి అలవాటు పడిపోయాడండి. కేక్స్ అని, జ్యూస్లని, షవర్మా, ఐస్ క్రీమ్స్. సో ఆ బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి ఇంట్లోనే ఇంకా తప్పట్లేదు, నేను ట్రై చేస్తున్నాను. పర్లేదు, కొంచెం రికవర్ అయ్యాను కాబట్టి కొంచెం నెమ్మదిగా చేస్తుంటే ఇంట్లో ఫుడ్కి అలవాటు పడిపోతాడు. సో అందులో భాగంగానే ఇదొకటి రాగి కప్ కేక్స్ చేశాను. రెసిపీ చాలా సింపుల్ అండి. బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్ కొంచెం మనం టైం కేటాయిస్తే పిల్లల కోసం హెల్తీగా వాళ్ళు వెయిట్ గెయిన్ అయ్యేలాగా మంచిగా చేసి పెట్టచ్చు. ఇష్టంగా కూడా తింటారు. ఇందులో నో షుగర్, నో మైదా అండి. రాగితో చేశాను, రాగి పిండితోటి. రాగి పిండి వేసిన మంచి స్పాంజీగా బాగా వచ్చాయి కేక్స్ అయితే. ఒకసారి మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి, బాగా ఇష్టంగా తింటారు. ఈ కేక్స్ చేసుకునే ముందు ఫస్ట్ అయితే నేను ఓవెన్ని ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాండి. 10 minutes 150 degreesలో ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. జస్ట్ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. ఒక 30 minutes మనది కాదు అనుకుంటే పిల్లలు హెల్తీగా తినచ్చు. మనకి హ్యాపీగా ఉంటుంది, వాళ్ళు హెల్తీగా తింటాం కదా. మనకి ఇంకేం కావాలి చెప్పండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 eggs వేసుకున్నాను నేనైతే. మీ ఎగ్స్ ఇష్టం లేని వాళ్ళు పెరుగైనా వేసుకోవచ్చు. 1 cup పెరుగు వేసుకోండి. అలాగే 1/2 cup పాలు, 1/4 cup నూనె వేసుకున్నాను. ఫ్లేవర్లెస్ నూనె వేసుకోండి. అలాగే నేను షుగరు బెల్లం బదులు డేట్స్ వేసుకున్నానండి. 4 dates వేసుకున్నాను. మీ చాయిస్ అండి, మీ షుగర్ కావాలని షుగర్ వేసుకోవచ్చు, బెల్లం కావాలని బెల్లం వేసుకోవచ్చు. నేను హెల్తీగా చేస్తున్నాను కాబట్టి డేట్స్ వేసాను. మా బాబుకి షుగర్ అలవాటు లేదండి, ఇంకా అలవాటు చేయలేదు. అవి వేసుకున్నాక ఒకసారి మిక్సీ పట్టుకొని ఫైన్గా, తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా యాడ్ చేశాను. అది ఆప్షనల్ అండి, మా బాబుకి ఇష్టంగా తింటారు కాబట్టి నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేశాను. తర్వాత 1 cup రాగి పిండి, అందులోనే కొంచెం హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా, 1/2 tablespoon బేకింగ్ పౌడర్ వేసుకోండి. అది లేని వాళ్ళు ఈనో అయినా వేసుకోవచ్చండి. 1/2 tablespoon వేసుకున్నాక ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. నేను కొంచెం కలర్ కోసము కోకో పౌడర్ యాడ్ చేశాను. లాస్ట్లో కొన్ని మిల్క్, కొంచెం గట్టిగా అనిపిస్తే పిండి మళ్ళీ 1/4 cup వరకు మిల్క్ యాడ్ చేశాను. ఒకసారి యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటే ఫైన్ పేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా కప్స్ తీసుకోవాలండి. కప్స్ తీసుకొని, కప్స్ లేని వాళ్ళు డిస్పోజల్ గ్లాసులు అయినా సరే వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకొని ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్లో పెట్టుకోవాలండి. ఒక 25 minutes పెట్టుకున్నాను నేనైతే. 25 minutes ఒకవేళ బేక్ అవ్వకపోతే చెక్ చేయండి. బేక్ అవ్వకపోతే మళ్ళీ ఇంకొకసారి 10 minutes 5 minutes పెడితే మంచిగా కుక్ అయిపోతుంది. 150 degreesలో 25 minutes పెట్టాను. చూసారుగా ఎలా స్పాంజీగా ఎలా పైకి వస్తుందో. మనం కలుపుకునే బ్యాటర్ని బట్టే ఉంటుందండి ఏదైనా సరే. బయటవి ఏం కొని చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా యాడ్ చేయొచ్చు. నేను కోకో పౌడర్ కూడా కలర్ కోసం వేసాను, అది కూడా ఆప్షనల్ అండి. చూసారుగా చాలా చక్కగా కుక్ అయింది కదా. పిల్లలకి ఇస్తే హెల్తీగా తింటారండి. మనకి గిల్టీ ఫ్రీ ఉండదు. షుగర్ తింటున్నారు, మైదా తింటున్నారు అని చెప్పేసి నో మైదా నో షుగర్ అండి. హెల్తీగా ఇవ్వచ్చు పిల్లలకి, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇవి ఒకసారి అలవాటు పడ్డారంటే బయట ఫుడ్ చాలా తగ్గించేస్తారు. నేను ఈ కప్ కేక్ పైన కొంచెం వైట్ చాక్లెట్ ఉంటే అలా గ్రేట్ చేసి వేసాను, అంతేనండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.